CSB IAS అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. అందరికీ అవుట్కమ్స్ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. రిజల్ట్ మీదే ధ్యాస అంతా. రిజల్ట్ అనేది చాలా సందర్భాల్లో ఇంకొకరి చేతిలో ఆధారపడి ఉంటుంది. టైం కానీ, డేట్ కానీ, ఆ స్పేస్ కానీ అదంతా కూడా. జాన్ ఊడెన్ అని ఒక ఫేమస్ బాస్కెట్బాల్ కోచ్ ఒక మాట అంటాడు, డోంట్ లుక్ ఎట్ ద స్కోర్ బోర్డ్ ఆల్ ద టైమ్, లుక్ ఎట్ ద ఈవెంట్స్ అండ్ ద గేమ్ ప్రిసీడింగ్ ద స్కోర్ బోర్డ్. ఎప్పుడు నా స్కోర్ ఎంత వచ్చింది, నేను గెలిచానా ఓడానా, పక్క వాళ్ళని ఓడించానా, స్కోర్ బోర్డ్ వైపు నీ దృష్టి ఉండకూడదు. అంటే రిజల్ట్ వైపు నీ దృష్టి ఉండకూడదు, గేమ్ మీద నీ దృష్టి ఉండాలి. నువ్వు గేమ్ కనుక టేక్ కేర్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి అని చెప్పి మనం చాలామంది రిజల్ట్ మీద ఫోకస్ ఎక్కువ పెడతాం గేమ్ కన్నా కూడా. బట్ ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్, ఎంజాయ్ ద ప్రాసెస్, ఫీల్ హ్యాపీ ఇన్ ద ప్రాసెస్, విత్ ఇన్ ద ప్రాసెస్. మనం ఏదైతే జర్నీ చేస్తున్నామో, ఏదైతే మనం ప్రిపరేషన్ స్థాయో లేకపోతే ఒక గోల్ కోసం వర్క్ చేస్తున్నామో ఆ ప్రాసెస్ని మనం నమ్మాలి, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయగలగాలి, ఆ ప్రాసెస్ మీద మన 100% ఫోకస్ పెట్టాలి. ఆటోమేటిక్గా స్కోర్స్ అవే వస్తాయి, రిజల్ట్స్ అవే వస్తాయి. చాలామంది దీన్ని నమ్మరు అనమాట. కానీ ఎవరైతే ప్రాసెస్ నమ్ముతారో, ఎవరికైతే ప్రాసెస్ పైన నిజమైన ఫెయిత్ ఉందో వాళ్ళే సక్సెస్ అవుతారు. మీరు ఈ స్టోరీ వినే ఉంటారు, దశరథ్ మాంజీ స్టోరీ. ఒక కొండ, తన భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ కొండ దింపడానికి ఆయన పడిన ఇబ్బంది, భార్య చనిపోవటం, ఆ కొండ మొత్తానికి రోడ్ వేయాలని ట్రై చేస్తాడు. ఒక్కడే ఆయన ఆ సిక్కిల్ హ్యామర్ అయిని తీసుకుని మొత్తం రోడ్ని పగలగొడతాడు, రోడ్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. చాలామంది అడుగుతాడు, ఇంత పెద్ద కొండని నువ్వు ఒక్కడివే కూర్చొని రోడ్ వేయగలవా అని. నేను మొత్తం ఎండ్ చేస్తాను లేదో నాకు తెలియదు, ప్రాసెస్ని మాత్రం నేను నమ్మాను, ఆ ప్రాసెస్ నేను చూసుకుని నేను ఆ ప్రాసెస్ కోసం ఫైట్ చేస్తాను అంతే. సో మనం చేసే పని మీద 100% హూ ఆర్ యూ, ఆ ప్రాసెస్ నువ్వు 100% చేస్తున్నావు లేదా దాని మీద ఫోకస్ పెట్టండి, దృష్టి పెట్టండి. ఎవరు ఎన్ని అడిగినా ఎంత చేసినా దాని అవుట్కమ్స్ మీద అసలు ఎక్కువ ఆలోచించొద్దు. అవుట్కమ్ ఏంటో తెలియాలి, కానీ అవుట్కమ్ ఎప్పుడు వచ్చిందని యాంగ్జైటీ, తొందరపాటు మాత్రం ఉండకూడదు. చాలాసార్లు చరిత్రలో, ముఖ్యంగా కోల్డ్ వార్ టైంలో ఫిడెల్ కాస్ట్రో పేరు మీరు వినే ఉంటారు. ఫిడెల్ కాస్ట్రో క్యూబా లీడర్ అనమాట. బటిస్టా అని ఒక స్ట్రాంగ్ డిక్టేటర్ ఉంటారు క్యూబాలో. ఆయన పడేయటానికి ప్రతి ఒక్కళ్ళు భయపడతారు, అసలు ఆయనకి ఎదురు చెప్పేవాళ్ళు లేరు. ఫిడెల్ కాస్ట్రో దగ్గర చాలా సందర్భాల్లో 200 కన్నా తక్కువ ఆర్మీ ఉండేవాళ్ళు. కానీ కంబైన్డ్ ఫోర్సెస్ ఆఫ్ బటిస్టా అండ్ అమెరికన్ సపోర్టర్స్ 37,000 మంది ఉండేవాళ్ళు. కానీ కాస్ట్రో ఈ విప్లవంలో గెలిచి క్యూబాను అందుకున్నాడు. అదే ఆయన గొప్పతనం. అంటే మనకి ఫోర్సెస్ ఎంత తక్కువ ఉన్నా మనం గేమ్ మీద ఫోకస్ పెడితే, అంటే నువ్వు ప్రాసెస్ నమ్మితే, నీ ప్రాసెస్ బలంగా ఉంటే కనుక నువ్వు ఎంత పెద్దదైనా సాధించగలవు. లేదా రిజల్ట్ కోసం నిమిషం టెన్షన్ పడి రిజల్ట్ కోసం ఆలోచిస్తూ ఉంటే మాత్రం నువ్వు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయలేవు, ఆ ప్రాసెస్లో పర్ఫెక్షన్ కూడా తేవలేవు అనమాట. సో బిలీవ్ ఇన్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఏ టైము, ఏ సెకండ్ అయినా నీ చేతిలో, నీ కంట్రోల్లో ఉండాలి. అసలు ఏది వేస్ట్ చేయకూడదు. 100% మనసా వాచా కర్మ కంప్లీట్ నీ లైఫ్ నీ కంట్రోల్లో ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్, స్కోర్ బోర్డ్స్ అన్నీ అవే వచ్చేస్తుంటాయి అనమాట. సో నెవర్ వెయిట్ ఫర్ ద స్కోర్ బోర్డ్, డిసైడ్ ద స్కోర్ బోర్డ్. నీ మనసులో ఒక స్కోర్ అనుకోవాలి, దానికోసం పనిచేయాలి. బోర్డు కూడా చూడకూడదు, నీకు ఆ స్కోర్ తెలిసిపోవాలన్నమాట. నీపై నీకు నమ్మకం అంత గట్టిగా ఉండాలి. అంటే మనకి ఫోర్సెస్ ఎంత తక్కువ ఉన్నా మనం గేమ్ మీద ఫోకస్ పెడితే, మనం అనుకునే లక్ష్యం మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చింది. CSB IAS అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.